వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. రెడ్డి గారి అమ్మాయి సాంగ్ మా కోసం ఒకసారి పాడండి. రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా, ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా, సిదా గుండెల్లో గుచ్చిందిరా. రెడ్డి అమ్మాయిలకి ఒక సాంగ్ అంటూ మీరు సెర్చ్ చేసి పెట్టారు. ఆ సాంగ్ పేరు యాక్చువల్లీ రెడ్డి గారి అమ్మాయి లేకుంటే దాన్ని, సో మేమిద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామని ప్లాన్ చేసి దాన్ని ఏదైనా ఒకటి చేద్దాం మనం అని చేశాను. మరి ఇప్పుడు లండన్ అదేంటి? నార్మల్గా నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాను. నేను మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది. మా ఏదో చేసేసేవని మాయ చేసేసావి. సోహెల్కి మీకు మధ్యలో బాండింగ్ ఏంటి? సోహెల్ నన్ను అడిగినాను, అన్న ఇట్లా ఒక సాంగ్ చేస్తున్నాను. ఎంత ఇచ్చావు సోహెల్కి? సోహెల్ అన్న నిజం చెప్పాలంటే 2 సాంగ్స్ చేశారు. 2 హిట్లు అయినాయి. రెవెన్యూ ఎలా ఉంటుంది? మనం బతకడానికి సరిపోద్దా? ఎంత వ్యూస్ వస్తే మనకి అంత అమౌంట్ వస్తుంది. 1000 వ్యూస్కి మనకి 23 రూపీస్ మానిటైజ్ అయిన తర్వాత. బయట ఏదో అనుకుంటున్నారు, ఏం లేదు అక్కడ. చెప్పదు బ్రో, కన్నీళ్ళు వస్తాయి. అది చాలా షార్ట్స్ అయితే ఇంకా చాలా ఘోరం. మీరు ఏ హీరోకి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే? ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. సార్తో ఒక సాంగ్ చేయాలని, అంటే ఆల్బమ్ సాంగ్ చేయాలని ఉంది నాకు. ఓడి అమ్మా, అదేం కోరిక బ్రో. ఈ టైంలో ప్రభాస్ అన్న ఆల్బమ్ సాంగ్ చేయడం ఏంటి బ్రో? ఆల్బమ్ సాంగ్ అంతా తక్కువ ఎందుకు ఉంది? ఆల్బమ్ సాంగ్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేశారు, అక్షయ్ కుమార్ చేశారు. ఆల్బమ్ సాంగ్కి మనం తక్కువ అంత చేయొద్దు. హాయ్ డియర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. రెడ్డి గారి అమ్మాయిరా ఈ సాంగ్ పాడిన సింగర్ అండ్ ర్యాపర్ మనతో పాటు ఉన్నారు. అండ్ ఆయన చాలా సాంగ్స్ పాడారు అండ్ రాశారు కూడా. సో వన్ ఆఫ్ ద ప్రామినెంట్ మ్యూజిషియన్, ఒక మంచి ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆర్టిస్ట్. సో నేను ఈరోజు ఎందుకు తీసుకొచ్చా అంటే మీకు మాట్లాడుతూ మధ్యలో చెప్తా. అండ్ ఆయన సాంగ్స్ కొన్ని మిలియన్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయన లండన్ నుంచి వచ్చారనమాట. బేసిక్గా ఎక్కడే పుట్టి పెరిగింది కానీ చదువుకుంది అక్కడ. సో ఆయనతో ఒక చిన్న చిట్ చాట్. హాయ్ బ్రో. హలో హలో దేవ్ గారు, ఎట్లా ఉన్నారు? సూపర్. అఫ్రోజ్ అలీ. అవును, మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్లో బాగా వినిపించే పేరు అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇప్పుడు రెడ్డి గారు అమ్మాయి సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ చాలా క్రియేట్ చేసింది. అంటే హిస్టరీ, అంటే బాగా వైరల్ అయింది, అందరికీ అలవాటు అయింది. రెడ్డీస్కి సపరేట్గా ఒక సాంగ్ క్రియేట్ అయింది. రెడ్డి అమ్మాయిలకి ఒక సాంగ్ అంటూ మీరు సెర్చ్ చేసి పెట్టారు. అసలు ఎలా స్టార్ట్ అయింది అది? ఆ సాంగ్ పేరు యాక్చువల్లీ రెడ్డి గారి అమ్మాయి లేకుండే దాని ముందు రావత్ గారి అమ్మాయి అని ఉండే. సో నా ఫ్రెండ్ ఒకడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారా, నేను ఒక సాంగ్ కావాలి నాకంటే, షార్ట్ ఫిల్మ్ పేరు రావత్ గారి అమ్మాయి. సరే అని ఒక సాంగ్ రాస్తాను నేను వాడికి ఇచ్చేద్దామని. కానీ ఆ షార్ట్ ఫిల్మ్ వాడు చేయలేదు, అట్లనే ఉండిపోయింది. 1 year కన్నా ఎక్కువ అయిపోయింది, నా దగ్గరనే ఉండిపోయింది ఆ సాంగ్. మధ్యలో ఐశ్వర్య రెడ్డి అని ఒక ఫీమేల్ సింగర్ నాకు దొరికారు నా ఫ్రెండ్ ద్వారా. సో మేమిద్దరం కలిసి ఒక సాంగ్ చేద్దామని ప్లాన్ చేసి రావత్ గారి అమ్మాయి అని ఒక తెలుగులో ఒక సాంగ్ రాస్తుండే నేను. అది ట్యూన్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. దాన్ని ఏదైనా ఒకటి చేద్దాం మనం అని చేశాను. దానికన్నా ముందు నేను అన్ని ర్యాప్ సాంగ్స్ చేశాను, అంటే హిప్హాప్లోనే చేశాను నేను అన్ని. సో ఇది ఫస్ట్ టైం నాకు మెలోడీలో ఒక సాంగ్, దట్టు తెలుగులో, డిఫరెంట్ లాంగ్వేజెస్ రాసినప్పుడు. సాంగ్ రెడ్డి గారి అమ్మాయిని ఎట్లా మార్చిన అంటే ఐశ్వర్య రెడ్డి కదా, సో ఒకసారి రెడ్డి గారి అమ్మాయిని చూసాం బాగుంటుందా అని అట్లా చేస్తే సెట్ అయిపోయింది అది. ఇంకా ఎలా అయినా ఐశ్వర్య రెడ్డి కూడా ఉంది ఫ్రేమ్లో, సో తనే పాడుతుంది కాబట్టి అంత ఏం కాంట్రవర్సీస్ కూడా రావు కదా అని మేము అట్లా చేసేసినాం సాంగ్. ఆ రెడ్డి తప్ప ఇంకా వేరేది ఏమైనా పెట్టినా బాగా వస్తలేదు, సింక్ అయితే లేదు. సో రెడ్డి అనేది మంచి సింక్ అయిపోయింది కాబట్టి ఇట్లా చేసేసినాం ఆ సాంగ్. ఇంకా ఫస్ట్ అది ఒక బ్రేకప్ సాంగ్ ఉండే రావత్ గారి అమ్మాయి అనేది, తర్వాత అది లవ్ సాంగ్ లాగా మొత్తం లిరిక్స్ మార్చేసి చేశాను. ఎనీవే బాగా వైరల్ అయింది. సో సాంగ్ దాని మీద ఎంత బ్రో జనరేట్ అయింది మీకు రెవెన్యూ? ఎంత అయింది? మీరు హ్యాపీ అన్నదానికి? నేను హ్యాపీ బ్రో. అంటే పెట్టిన దానికి రేషియో చెప్పండి అట్లీస్ట్. మనం మ్యాథ్స్లో కొంచెం వీక్ బ్రో, అట్లా రేషియో అంటే కాదు. ఇప్పుడు మ్యూజిక్లో టాప్ కదా, మ్యాథ్స్లో వీక్ అయినా? మ్యూజిక్లో టాప్ అంటే వచ్చినాయి బ్రో, మంచిగా వచ్చినాయి. ఎంత పెట్టినానో దానికన్నా ఒక 100 times ఎక్కువ వస్తుంది. అంటే నేను 12,000 పెట్టినా బ్రో దానికి. ఓకే, అంటే 12 lakhs వచ్చినాయి. 100 times అంటే అంతే కదా? ఏమో బ్రో మన ఓకే. సో మంచిగానే వర్కౌట్ అయింది అనుకున్నా. అండ్ తర్వాత మీరు చాలా సాంగ్స్ చేశారు. ఇప్పుడు పుట్టి పెరిగింది ఎక్కడ బ్రో మీరు? ఇక్కడనే హైదరాబాద్ బ్రో. పుట్టింది మొత్తం హైదరాబాదే, పెరిగింది కూడా హైదరాబాద్, కుకట్పల్లి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ బేగంపేటలో ఉంటుండే, తర్వాత అక్కడ నుంచి కుకట్పల్లి సైడ్ మేము షిఫ్ట్ అయిపోయినాం. ఇంకా 20 years వచ్చి ఇక్కడనే. ఓకే. సిబ్లింగ్స్?
ఒక అక్క ఉన్నారు, ఇప్పుడు తను ఇంటీరియర్ డిజైనర్. సో మేనేజర్ పోస్ట్ 6 years నుంచి జాబ్ చేస్తున్నారు. ఓకే, సూపర్. సో అమ్మ నాన్న మమ్మీ డాడీ ఇద్దరు, అంటే మమ్మీ టైలర్, మమ్మీకి టైలర్ షాప్ ఉంది, బొటీక్ ఉంది. ఇప్పుడు బొటీక్ లాగా కన్వర్ట్ చేసేసినాము. డాడీ కూడా అదే ఫీల్డ్లో మగ్గం వర్క్ చేస్తారు. సో మాకు 2 shops ఉన్నాయి కూకట్పల్లిలో. సూపర్ క్యూట్ ఫ్యామిలీ. సో బేసిక్గా ఎవరైనా ఫ్యామిలీస్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ స్టార్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి పూర్ ఫ్యామిలీస్ నుంచే వచ్చి చాలా ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో. కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ వాళ్ళని హోల్డ్ చేస్తుంది, ముందుకు రానివ్వదు. ఎందుకంటే చాలా సర్కమ్స్టాన్సెస్ అలాంటివి. ఫర్ సపోజ్ నేను ఒక కలెక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతానంటే ఓకే ఓకే అంటారు. అదే ఒక ర్యాపర్ అవుతాను, సింగర్ అవుతాను, యాక్టర్ అవుతానంటే మనకెందుకు రా అవన్నీ అని అంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీకు అలాంటి అబ్స్టాకిల్స్ వచ్చినాయా? ఇప్పటివరకు కూడా ఉన్నాయి బ్రో నాకు. అవునా? ఇప్పుడు కూడా మమ్మీ అంటేది మంచి ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదరా, ఎందుకు రా టెన్షన్స్ అది అంటేది. ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు, ఎప్పటి వరకు ఉంటామో ఉండమో తెలియదు. మనం ప్రతి లైఫ్ లాంగ్ మనం మంచి సాంగ్స్ చేస్తూనే ఉంటామన్న గ్యారంటీ నీకుండదు, ఎవరికి నువ్వు ఆడియన్స్కి కూడా ఇవ్వలేరు. సో అది యాక్సెప్ట్ చేసి ఒక మంచి సైడ్ ఇన్కమ్ లాగా, లేకపోతే ఇది సైడ్ ఇన్కమ్ లాగా పెట్టుకో, ఒక మంచి సెక్యూర్ జాబ్ ఒకటి తెచ్చుకో, లేకపోతే ఏదైనా పని చేసుకో అని చెప్తుంది. ఇప్పుడు కూడా మమ్మీ అదే చెప్తాను నాకు. ఇప్పుడు కూడా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను. యాక్చువల్ నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ. అవునా? జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాను ఇప్పుడు. జాబ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నావా? అవును. అచ్చా, మరి ఇప్పుడు లండన్ అదేంటి? అది జస్ట్ నేను మాస్టర్స్ కోసం అని వెళ్ళాను నేను. అది యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఇట్లా అన్ప్లాన్డ్ ఉండే. అది నార్మల్గా నేను సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళాను నేను మా కాలేజ్కి. అయిపోయింది కాలేజ్, సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తే క్యాంటీన్లో నేను 2 ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నాం. ఏంటంటే నెక్స్ట్ జాబ్ అంటారు, దానికన్నా ముందు మళ్ళీ చదువుదాం, 2 years కోవిడ్లో వేస్ట్ అయిపోయినాయి, మళ్ళీ మనకు స్టూడెంట్ లైఫ్ కావాలి కదా అని, సరే అబ్రాడ్ వెళ్ళిపోదామని లండన్ కోసం ప్లాన్ వేసినాం. ఇంటికి వచ్చి జస్ట్ నార్మల్గా చెప్పిన ఇట్లా అబ్రాడ్ వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నా అంటే, ఇక ఎమ్మడబడి అసలు వెళ్ళు అని పంపించేసేసి అట్లా చదువుకుంటా అంటే అక్కడికైనా అట్లా. అదే మ్యూజిక్ ఈజీ అంటే పక్క వేస్తా అంటారు కదా. అంటే నాకు మ్యూజిక్ కూడా నేర్చుకోమని చెప్పారు యాక్చువల్లీ, కానీ నేను కావాలని నేర్చుకుంటలేను మ్యూజిక్. ఎందుకంటే ఇప్పటివరకు నేను నేర్చుకోకుండానే సాంగ్స్ ఇంత మంచి వైరల్ వెళ్ళినాయి. సో ఒక మనం మార్క్ పెట్టాలి ఫ్యూచర్లో, అరే ఒక మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా మనం ఒక సింగర్ అవ్వచ్చు, ఒక మ్యూజిషియన్ అవ్వచ్చు, ఒక ర్యాపర్ అవ్వచ్చు అన్నట్టు జనాలకు తెలియాలి. లైక్ నేను ఇప్పుడైతే చిన్న ఆర్టిస్టే, కానీ ఏమో ఫ్యూచర్లో కొంచెం మంచి పేరు వచ్చి ఇంకా చాలా మంచి ఫేమస్ సాంగ్స్ చేస్తే అప్పుడు నేను చెప్పొచ్చు, నేను మ్యూజిక్ నేర్చుకోకుండా ఈ స్టేజ్కి వచ్చిన, మ్యూజిషియన్ అవ్వాలి, ఒక సింగర్ అవ్వాలి అంటే మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళే అవ్వలేరు, నేర్చుకున్న కూడా అవ్వచ్చు అని ఒక పెడదామని అట్లా అనుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు నేర్చుకునే రోల్ మోడల్ లాగా, అంటే ఇంట్రెస్ట్ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అంతే కదా. సో అలా అయితే చాలా మంది మ్యూజిషియన్స్ బాగా ఎక్స్పర్ట్స్ అందరూ నీ మీద కోపం పెట్టుకుంటారు కదా, ఫైర్ అవుతారు కదా. ఫైర్ అవుతారంటే నేను వాళ్ళు తప్పు అని చెప్పట్లేను కదా. మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా చాలా నాలెడ్జ్ వస్తుంది, ఇంకా బ్రాడ్ మైండ్ మనకు వస్తుంది మ్యూజిక్ నేర్చుకుంటే. నేర్చుకోకుండా ఎంతైనా వాళ్ళంతా పర్ఫెక్షన్ మనం లేకపోయినా, కొన్ని ఇంట్లో ఇప్పుడు మీరు చెప్పినట్టు పూర్ అయినా మిడిల్ క్లాస్ అయినా వాళ్ళు అఫోర్డ్ చేయలేరు నేర్చుకోవడం. వాళ్ళకి ప్యాషన్ ఉంటుంది కానీ ఏదైనా అచీవ్ చేయాలని. సో వాళ్ళకి నేర్చుకుంటేనే వాళ్ళు అచీవ్ చేస్తారని పెట్టుకోవద్దు మైండ్లో. నేర్చుకోకుండా కూడా మీరు అచీవ్ చేయొచ్చు, ఇంట్లోనే నార్మల్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు అవ్వచ్చు అన్నట్టు నేను ఎగ్జాంపుల్ సెట్ చేద్దాం. ఓకే, అసలే మ్యూజిక్ నేర్చుకోకుండా మీరు రావని నేను చెప్పట్లేదు, నేను అఫోర్డ్ చేయని వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే, రెడ్డి గారి అమ్మాయి సాంగ్ మా కోసం ఒకసారి పాడండి. రెడ్డి గారి అమ్మాయిరా చూడగానే నచ్చిందిరా, ఓ ప్రేమ ముల్లేదో తెచ్చిందిరా, సిదా గుండెల్లో గుచ్చిందిరా, ఓహో పెహలి బార్ చూసిన దిల్ కా పసంద్ చేసిన, దానింటి దాకా ఫాలో చేసిన, ఫోన్ నంబర్ కనుక్కున్నారా, మిస్ కాల్ ఇచ్చినాను, రగలి కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా, కంటిన్యూ చేయండి బ్రో. గల్లి కాడికొచ్చి అడిగింది ఏం లొల్లిరా, మా అయ్య గిట్ల చూస్తే నిన్ను సంపుదాడురా, నా గుండె నిండా నువ్వే గుంజి కొడుతూ ఉందే, ఓ పిల్ల నువ్వు లేక గుండె ఖాళీగున్నదే, చూసి మస్తు జాలిగున్నదే. బ్రో అంటే బేసిక్గా చాలా సాంగ్స్ ఉంటాయి, కానీ లూప్ మోడ్లో వినే సాంగ్స్ కొన్నే ఉంటాయి. అంటే అదే సాంగ్ ఏ వర్క్ చేసినా, అంటే మనం సాడ్ ఫీల్లో ఉన్నా, హ్యాపీ మూడ్లో ఉన్నా, ఏదైనా వర్క్ చేస్తున్నా, ఏ ఫీల్డ్లోనైనా వర్కౌట్ అయ్యే సాంగ్ మీరు ఇచ్చారు. రెడ్డి గారు అమ్మాయిరా, ఈ కాంప్లిమెంట్ ఎవరైనా ఇచ్చారా మీకు?
ఇప్పుడే మీరు ఫస్ట్ టైం, కానీ నేను నాకు ఇచ్చుకున్నాను అంటే ఈ సాంగ్ నేను చాలాసార్లు వింటా, నాకే ఇప్పుడు కూడా బోర్ కొట్టదు ఈ సాంగ్, ఒక మంచి సాంగ్ చేసిన అన్నట్టు నాకు ఫీల్ ఉంటుంది. కానీ ఇట్లా లూప్ మోడ్లో వింటానని కొంతమంది చెప్పారు, కానీ మీరు చెప్పినంత పెద్ద కాంప్లిమెంట్. నేను ఫస్ట్ ఈ సాంగ్ విని ఓడి అమ్మ ఏ సినిమాలో ఉంది ఇది, వీరరాఘవ, అరవింద్ సమేత వీరరాఘవ, లేదంటే ఏదో పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి కదా కమర్షియల్ సినిమాస్, అలాంటి పెద్ద సినిమాల్లో సాంగ్ అనుకున్నాను నేను. కట్ చేస్తే ఒక ఆల్బమ్ సాంగ్ అని తెలిసిన తర్వాత ఓరి నాయన ఆల్బంలో ఈ రేంజ్ ప్రోగ్రామింగ్ ఇచ్చాడు ఆయన. సో మొత్తం అసలు పీక్స్ బ్రో. అక్కడే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ పడింది, ఎప్పుడైనా ఈ పర్సన్ ఒకసారి కలవాలి అని చెప్పి. థ్యాంక్ యూ బ్రో. దాని మీద మీరు కన్సల్ట్స్ చేశారు ఏమైనా సాంగ్ మీద? ఇప్పుడు నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత రీసెంట్గా 31st మార్చ్ 31st డిసెంబర్కి నేను చేసిన ఫస్ట్, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు గ్రాండ్ గాలా చేశాను, మళ్ళీ NIT కాలేజ్లో చేశాను నేను ఒకటి, మళ్ళీ 31st డిసెంబర్ చేశాను, ఇప్పుడు మళ్ళీ 11th మార్చ్కి ఒకటి ఉంది. కడపలో ఒకసారి పెట్టండి, కడప అనంతపురం ఈ ఏరియాలో, రాయలసీమలో ఒకసారి మీ కన్సర్ట్స్ పెట్టండి. ఒక రెడ్డి గారి సాంగ్ కూడా అక్కడ పెట్టండి. అదే మళ్ళీ నేను హైదరాబాద్ వస్తానో రాను అని తెలియదు అని చెప్పి. అఫ్రోజ్ అలీలా రారు, అఫ్రోజ్ అలీ బాయ్లా వస్తారు. అంటే అక్కడ ఎక్కువ రెడ్డిస్ ఎక్కువ కదా, సో వాళ్ళు కనెక్ట్ అవుతారు తొందరగా, అందుకని. అండ్ నెక్స్ట్ మా ఏదో చేసేసేవే అని, మాయ చేసేసావే సోహెల్ సాంగ్. అది బేసిక్గా ఆయన రీసెంట్గా సినిమాకి వచ్చిన సినిమా ట్రైలర్కి సాంగ్స్కి వచ్చిన వ్యూస్ కంట మీరు ఆయనతో కలిసి చేసిన సాంగ్కి వచ్చిన వ్యూస్ ఎక్కువ లిటరల్గా. ఇప్పుడు ఉంటుంది, ఇప్పుడు చూసుకున్న ఆడియన్స్ చూసుకున్నా తెలుస్తుంది. అది ఎలా క్రియేట్ అయింది, సోహెల్కి మీకు మధ్యలో బాండింగ్ ఏంటి? ఇప్పుడు ఆ సాంగ్ ఎలా అంటే యాక్చువల్లీ నేను రెడ్డి గారి అమ్మాయికి కంటిన్యూషన్ పార్ట్ ఒకటి తీసాం, ఎందుకంటే రెడ్డి గారి అమ్మాయి సాంగ్లో ఫస్ట్ లవ్ స్టార్ట్ అయింది అన్నట్టు వరకే ఎండ్ చేసాం మనం. లవ్ లోపల ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమేమి ఉంటుంది అన్నట్టు చూపిస్తామని మాయ చేసేసాం, ఒక పొజెసివ్ లవ్ స్టోరీ అని తీద్దాం అనుకున్నాను. అంటే ఇద్దరు, ఒక బాయ్ ఫ్రెండ్ కూడా పొజెసివ్ ఉంటాడు, ఒక అమ్మాయి కూడా పొజెసివ్ ఉంటుంది, దానివల్ల కొంచెం మిస్అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు విడిపోయి మళ్ళీ కలిసినట్టు పెడదాం అన్నట్టు నేను ప్లాన్ చేశాను మాయ చేసేసావి. కానీ నేను లండన్ వెళ్ళిపోతున్నాను, నా దగ్గర అంత టైం లేకుండా యాక్చువల్లీ నేనే వీడియో తీద్దాం అన్నట్టు. సో నేను ఏమైంది, సోహెల్ నన్ను అడిగాను ఒకసారి, అన్న ఇట్లా ఒక సాంగ్ చేస్తున్నా, మీరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటే సాంగ్ వినిపించని చెప్తే వినిపించాను. సాంగ్ చాలా నచ్చింది సాంగ్, సరే అని చేసేద్దామని అలా చేసేసాను. ఎంత ఇచ్చావు సోహెల్కి? సోహెల్ అన్న నిజం చెప్పాలంటే కమర్షియల్ కనిపిస్తారేమో కానీ ఆయన కమర్షియల్ ఏం కాదు, ఎక్కడ కమర్షియల్ ఉండాలో అక్కడే కమర్షియల్ ఉంటారు. ఇప్పుడు నా కోసం అంటే ఒక బ్రదర్ లాగా నాకు ఫ్రీగా చేశారు, నాకు సాంగ్ ఫ్రీగా చేశారు. ఫ్రీగా చేశారు అన్న. అవునా? ఇంకా ఆయన చెప్తారు, నాకు చాలా మంది అడిగారు అఫ్రోజ్ నాతో సాంగ్ చేయమని, కానీ నేను ఎవరికి చేయలేదు, నీకు చేస్తున్నాను ఫస్ట్ టైం, నేను ఆల్బమ్ సాంగ్ ఇప్పటివరకు ఇక్కడ చేయలేదు, ఫస్ట్ నీ సాంగే చేస్తున్నానని 2 సాంగ్స్ చేశారు ఆల్బమ్. అవును 2 హిట్లు అయినాయి. సో ఇప్పుడు దాని మీద వచ్చిన రెవెన్యూలో ఏమైనా ఇచ్చావు ఆయనకి? నేను లండన్లో ఉండే కదా, సో అక్కడ ఎక్స్పెన్సెస్లో అయిపోయినాయి అవి. ఓకే, ఇప్పుడు సోహెల్ది ఒక సినిమా వచ్చింది బూట్ కట్ బాలరాజ్ అని, సో ఆ సినిమాలో కూడా ఏదో సాంగ్ మీరు చేస్తే రాహుల్తో పాడిచ్చారు, బీమ్స్ మ్యూజిక్ అటు వెళ్ళిపోయింది అన్నారు, ఆ ట్రాక్ అదేంటి అసలు? అంటే వెళ్ళిపోయిందంటే యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను ఇంకా నా మ్యూజిక్ డైరెక్టర్ సిఎన్యూ బీట్స్ ఉన్నారు కదా, ఆ సాంగ్ యాక్చువల్లీ అతనిది, సిఎన్యూ బీట్స్. అతను 2018లో తాగి ఊగుదాం అని రికార్డ్ చేసుకొని పెట్టుకున్నారు. సో మాకు ప్లాన్ ఉండే, ఈ సాంగ్ మనం చేద్దాం బ్రో, మిగతా లిరిక్స్ మీరు రాయండి అని సీను నాకు చెప్తే అవును చేద్దామని అన్నట్టు ప్లాన్ ఉండే మాకు. సోహెల్ నన్ను ఫస్ట్ టైం మేము కలిసినప్పుడు మా దగ్గర ఇట్లా ఇది ఒక సాంగ్ ఉన్నట్టు కూడా నార్మల్గా అది ప్లే అయిపోయింది, రెడ్డి గారి అమ్మాయి ప్లే చేసేటప్పుడు అది కూడా ప్లే అయిపోయింది. తాగుదాం అరే వినిపి ఒకసారి అన్నట్టు వినిపించాము మేము, సాంగ్ బాగుంది, ఇది మాకు ఇస్తారా, మా మూవీలో యూస్ చేస్తామని అన్ననే అడిగితే రే మా మంచి మూవీ ఆఫర్ వచ్చింది కదా అని నేను ఇద్దరం మాట్లాడి సరే ఇద్దాం అన్నట్టు కొంచెం అలా మాట్లాడితే ఇంకా లిరిక్స్ వర్క్ మొత్తం మేము చేసాము, ఇంకా సిఎన్యూకి అతని క్రెడిట్స్ వచ్చాయి, అలా అయిపోయింది అది. మరి ఏమైనా అమౌంట్ పారితోషం అదే రెమ్యూనరేషన్ మీకు ఏమైనా ఇచ్చారా? అంటే ఆ సాంగ్ నాది కాదు కదా, నేను సిఎన్యూతో నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సాంగ్ కోసం, ఎందుకంటే సిఎన్యూ కూడా నాకు చాలా, మేమిద్దరం ఎట్లా అంటే మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు సిఎన్యూ నా కోసం కొంచెం తక్కువలో చేస్తాడు, నేను సిఎన్యూకి కొంచెం వర్క్ అలా చేసిస్తాను అన్నమాట. ఇప్పుడు నా దగ్గర కూడా అంత అమౌంట్ ఉండదు సిఎన్యూ ఏంటంటే కొంచెం మంచి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి యూజువల్లీ వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఛార్జ్ చేస్తాడు.
నా దగ్గర నుంచి కొంచెం తక్కువ చార్జెస్. ఎందుకంటే నేను సిఎన్యూకి కొంచెం ఎక్కడి నుంచైనా వర్క్ అనేది తెచ్చిస్తాను, లేకపోతే నేను పాడడం అయినా చేస్తాను, లేకపోతే నేను కొంచెం సాంగ్స్ అయినా రాసేస్తాను. సో అలా మా ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంది. సో ఆ సాంగ్ నేను సిఎన్యూకి చెప్పాను, తాగుదాం సాంగ్ మీదే బ్రో, అందులో నేను ఏం రెమ్యునేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేయను, నేను మొత్తం సాంగ్ రాసిస్తాను, మీకు మీ ఛానల్లోనే రిలీజ్ చేయండి, ఎందుకంటే మీరు కూడా నాకు మంచిగా చేసి ఇచ్చారు కదా, సో నా తరపు నుంచి ఇది మీకు ఉంటుంది నేను సిఎన్యూకి చెప్పాను. అలా ఉండే. సో దాని నుంచి ఏం రెమ్యునేషన్ వచ్చినా నేను దాన్ని ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు మీరు అన్ని సాంగ్స్ చేశారు కదా, ఎలా ఉంటుంది రెవెన్యూ, ఎలా ఉంటుంది? మనం బతకడానికి సరిపోద్దా, లేదంటే జస్ట్ ప్యాషన్ కోసం చేయడమేనా? అది ఇప్పుడు డిపెండ్స్ ఆన్ వ్యూస్. మనకి ఎంత వ్యూస్ వస్తే మనకు అంత అమౌంట్ వస్తుంది. సో మనం జడ్జ్ చేయలేం మన సాంగ్స్ మనకి అంత రెవెన్యూ తీసుకొస్తుంది అన్నట్టు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు యాక్చువల్లీ. ఎందుకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే ఎక్కువ ప్రమోట్ కూడా చేయాలి. నేను ఇప్పటివరకు నా సాంగ్స్కి ఏం ప్రమోట్ చేయను. నేను ఏం వచ్చినా జెన్యున్ వ్యూస్ ఉంటాయి, నావి జెన్యున్గానే నేను తీసుకుంటాను. మనం కంటెంట్ ఎట్లా ఇస్తామంటే పబ్లిక్ వాళ్ళంతటా వాళ్ళే ప్రమోట్ చేయాలి, వాళ్ళకి నచ్చి కనెక్ట్ అయ్యి వాళ్ళే షేర్ చేస్తే అదే మనకు ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అని నేను నమ్ముతాను. అమౌంట్ పెట్టి ప్రమోట్ చేయడం వేస్ట్ అని నమ్ముతాను నేను. వేస్ట్ అంటే ఆ టైం వరకు ఇంకా రాలేదేమో. నేను మన సాంగ్ మీద ఒక 10 to 15 lakhs వరకు, లేకపోతే 20 lakhs 30 lakhs వరకు ఇన్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ఒక 5-6 lakhs ప్రమోషన్స్కి పెట్టవచ్చు. అంటే ఆ క్వాలిటీని పుష్ చేయడానికి మనం ఒక నేషనల్ లెవెల్ అయినా చేయొచ్చు సాంగ్, ఇంటర్నేషనల్ లెవెల్ సాంగ్ ఒకటి చేస్తే దానికి ఇంటర్నేషనల్ బూస్ట్ ఇవ్వడానికి మనం షేర్ చేయొచ్చు. అంతేగాని నార్మల్గా ఇప్పుడు నేనైతే చేస్తున్నాను కదా, దీనికి కూడా ప్రమోట్ చేయొచ్చు కానీ నేను చెయ్యను. ఎందుకంటే నా కంటెంట్ మీద నాకు కొంచెం నమ్మకం ఉండేది. ఇది పబ్లిక్కి కొంచెం పుష్ ఇస్తే చాలు, పబ్లిక్ దగ్గరికి కొంచెం తీసుకెళ్తే చాలు, వాళ్ళు పుష్ ఇచ్చేస్తారు, వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు. ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయి కూడా అంతే, దానికి ఏం ప్రమోట్ చేయకుండానే అది అంతవరకు వెళ్ళింది. ఇంకా రెవెన్యూ వరకు వస్తే ఇప్పుడు మనకి ఎంత వ్యూస్ వస్తే దానికి 1000 వ్యూస్కి మనకి 23 రూపీస్ అలా వస్తాయి. మానిటైజ్ అయిన తర్వాత 23-25 రూపీస్ అట్లా వస్తుంది. బయట ఏదో అనుకుంటున్నారు, ఏం లేదు అక్కడ కోట్లలో సంపాదించేస్తున్నారు యూట్యూబ్ పెట్టి అని చెప్పి. 1000 వ్యూస్కి 23 రూపీస్ వస్తాయి. అదే ఇంకా షార్ట్స్ వచ్చాయి కదా, అది 1000 వ్యూస్కి 0.8 పైసా అనుకుంటా, 0.08 పైసా. చెప్పదు బ్రో, కన్నీళ్ళు వస్తాయి ఆ రెవెన్యూ చూస్తూ ఉంటే. 1000 వ్యూస్కి అది చాలా, షార్ట్స్ అయితే ఇంకా చాలా ఘోరం. కానీ దాని నుంచి ఏంటంటే సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అని చేయడం అంతే, కానీ రెవెన్యూ అయితే షార్ట్స్ నుంచి చాలా తక్కువ. ఎక్కువ మీరు ఏ హీరోకి వర్క్ చేద్దాం అనుకుంటున్నారు ఫ్యూచర్లో ఛాన్స్ వస్తే? నేను ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. లైక్ ఛత్రపతి, వర్షం మూవీస్ నుంచి నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా కాదు, చాలా ముందు నుంచి నాకు చాలా ఇష్టం ప్రభాస్. ఎప్పుడైనా ప్రభాస్ సార్తో ఒక సాంగ్ చేయాలని, అంటే ఆల్బమ్ సాంగ్ చేయాలని ఉంది నాకు. ఆయన మూవీస్లో కూడా కాకుండా నా ఛానల్లో రిలీజ్ అవ్వాలి ప్రభాస్ అన్న సాంగ్. ఓడి అమ్మ, అదేం కోరిక బ్రో. బేసిక్గా ఆయన ఉండే రేంజ్కి సినిమాలు చేయడమే ఇబ్బంది అయిపోతుంది. అంటే తెలుగు మన డైరెక్టర్స్కే దొరకటం లేదు, నేషనల్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ చేస్తున్నారు. సో ఈ టైంలో ప్రభాస్ అన్న ఆల్బమ్ సాంగ్ చేయడం ఏంటి బ్రో? ఎందుకు ఆల్బమ్ సాంగ్ అంతా తక్కువ ఎందుకు ఉంది? ఆల్బమ్ సాంగ్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ చేశారు, అక్షయ్ కుమార్ చేశారు. అదేరా ఆల్బమ్ సాంగ్కి మనం తక్కువ అంత చేయొద్దు. ఎందుకంటే అయ్యో రామ, నేను ఆ రేంజ్కి వెళ్ళాలి అన్నట్టు నేను చెప్తున్నాను. ప్రభాస్ సార్ ఇప్పుడు నాతో ఒక సాంగ్ చేసి అంత రేంజ్కి నేను వెళ్ళి అప్పుడు నేను అప్రోచ్ అవుతాను, నా ఆల్బమ్ సాంగ్లో మీరు యాక్ట్ చేయాలని అప్పుడు నేను చేసి తీసుకుంటాను. అది నా డ్రీమ్ యాక్చువల్లీ. అది చేసిన అంటే ఇంకా చాలు అన్నట్టు ఉంటుంది. దాని తర్వాత ఇంకా నార్మల్గా ఈ కాన్సర్ట్స్, ఇప్పుడు ఎలాంటి కాన్సర్ట్స్ వెళ్ళానంటే నేను ఆల్రెడీ ఈవెంట్స్ అవుతున్నాయి, అక్కడ నాకు గెస్ట్ లాగా పిలిచారు, అక్కడ నేను పర్ఫార్మెన్స్ ఇచ్చాను. కానీ ఒక ఈవెంట్ జరగాలి, అక్కడ నేను ఒక్కడనే గెస్ట్ ఉండాలి, నా కోసం జనాలు రావాలి, నా కోసం ఆ ఈవెంట్ జరగాలి, లైక్ thousands of people రావాలి నా కోసం. అది నా డ్రీమ్. డెఫినెట్గా మీరు అనుకున్నవన్నీ అచీవ్ చేస్తారు. కానీ నాకు మీ కోరిక ఉంది చూసారా, డ్రీమ్, అది చాలా పెద్దది, భయంకరమైనది. బేసిక్గా ఎంత పెద్ద గోల్ పెట్టుకుంటామో అంత అది రీచ్ కాకపోయినా దాని దగ్గరగానే వస్తాం కదా అన్నట్టు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అన్న ఆల్బమ్ సాంగ్ చేయడం అంటే అసలు అది ఊహల్లో కూడా రాదు, అంటే ఇమాజినేషన్లో కూడా రాదు. అలాంటిది మీ డ్రీమ్ అది పెట్టుకున్నారు. సో మేబీ చెప్పలేం, అది బాగుంటే చేయొచ్చు. ఇప్పుడు ఆయన కూడా కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ఇష్టపడతాడు. సో మేబీ నచ్చింది అనుకో, ఏ ఆల్బమ్ కదా అని సరదా చేస్తే ఇంకా మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు అంతే. ఓకే, సో ప్రభాస్ గారితో ఆల్బమ్ సాంగ్ చేయాలంట, అదేంటో బ్రో. ఇప్పుడు నేను సోహెల్ అన్నతో కూడా నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే నేను
ఒక బిగ్ బాస్ సెలబ్రిటీతోని ఫైనలిస్ట్తో నేను ఒక ఆల్బమ్ సాంగ్ చేస్తానని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది అయిపోయింది. సో నేను రెడ్డి గారి అమ్మాయికి 54 మిలియన్ వ్యూస్ వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా వచ్చేసింది. ఒక 2-3 మిలియన్ వ్యూస్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇంత పేరు వస్తుంది, ఇంత ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నీ వస్తున్నాయి. సో అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తే తప్పేముంది అన్నట్టు. ప్రభాస్ అన్నతో ఒక ఆల్బమ్ సాంగ్ అవుతుందేమో అన్నట్టు ఒక హోప్ పెట్టుకుంటే, మొత్తం డ్రీమ్ ఉంటేనే కదా మనకు అది అచీవ్ చేయాలన్నట్టు మనం ఉంటాం కొంచెం. ఓకే, నెక్స్ట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ సాంగ్ అంటే ఇప్పుడు రెడ్డి గారి అబ్బాయి అని ఒకటి ప్లాన్ చేస్తున్నాను. అవలగాని బ్రో అని ఒక సాంగ్ ఉంది, అది ప్లాన్ చేస్తున్నాను. ఇంకా ఆగమ్ అని ఒక సాంగ్ ఉంది. 3 సాంగ్స్. రెడ్డిస్ మీద రెవెంజా, లేదంటే వాళ్ళంటే మీకు అంత ఇష్టమా? అలా అని కాదు, అంటే లైక్ అందరంటే ఇష్టం. లైక్ ఒక పర్టికులర్ క్యాస్ట్ పీపుల్ అంటేనే ఇష్టం అన్నట్టు కాదు. అందరు ఇష్టం మనకి ఎవరు హార్ట్ఫుల్గా మనకి మంచిగా ప్రేమిస్తున్నారో మనం అందరికీ మంచిగానే ఉంటాం. రెడ్డి గారి అబ్బాయి ఫేమస్ అయింది కాబట్టి దానికి పార్ట్ 2 తీద్దామని రెడ్డి గారి అబ్బాయి అని తీస్తున్నాను. మా కోసం ఏమన్నా 2-3 లిరిక్స్ వదులుతారా, లేదంటే డైరెక్ట్ యూట్యూబ్లోనే చూడాలా? డైరెక్ట్ యూట్యూబ్లోనే చూడాలి. అది కాపీరైట్ లైన్స్ అనమాట. అంటే అది ఇంకా ట్యూన్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు యాక్చువల్లీ. ఓకే, అంటే రీసెంట్గా నేను ఆలోచించాను అది చేద్దాం అన్నట్టు. ఆగమ్ సాంగ్ రాశాను, కావాలంటే అది కొంచెం పాడొచ్చు. నేను అవలగాని బ్రో కూడా పాడొచ్చు కావాలంటే. ఆగమ్ చాలా బాగుంటుంది సాంగ్ యాక్చువల్లీ. అది నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ. ఆగమ్ అని టైటిల్ డిఫరెంట్ ఉంది, ఆగమ్ అని పెట్టుకున్నాడు, కానీ చాలా బాగుంటుంది సాంగ్. ఓకే, మా ఏదో చేసేసావే ఫస్ట్, తర్వాత ఆగమ్ పాడండి. తట్టుకోలే నేను ఇంకొకరితో ఉన్నా, నచ్చదేనే నీ నోట వేరే పేరే విన్నా, ఊరుకోను నీ కలలు వేరెవరో కన్నా, ఊహించలేనే వేరెవ్వరితో మాట్లాడుతున్నా, సైకో అనుకో నన్ను, పాగలనుకో నన్ను, తిప్పలని పడుతున్నా నీ ప్రేమ కోసం నేనే, నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు, కానీ నీ పేరే పలికే నా గుండె చెప్పుడు, నువ్వే దూరం కాకే చలియా నాతో ఉండే గుండె, నిన్నే చూసి గట్టి కొట్టుకుందే హాయి గుందే, నిన్నీలా చూస్తూ ఉంటే నాకే పిల్ల మేరే దిల్లా ఏదో మాయ చేసేసావే. సూపర్ బ్రో. సో ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నెన్నో మాకు ఇచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఆగమ్ సాంగ్ ఒకటి పాడాను. ఇది యాక్చువల్లీ ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్యలో కన్వర్సేషన్. సో అమ్మాయి లైన్స్ ఫీమేల్ సింగర్ పాడతారు, అబ్బాయి లైన్స్ అబ్బాయి పాడతారు. కానీ ఇప్పుడు నేనే పాడేస్తాను 2. మనమంతా ఆగమాగమాగమాగమైతుందా, తాగకుండా మైకం 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 ఎక్కిందా, పానమంతా ఆగమాగమాగమాగమైతుందా, తాగకుండా మైకం 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 ఎక్కిందా, ఏ పిల్ల ఏందిరా హోలా, ఏ మాటలు చక్కగా రాని నిన్నులోనే ఏం చేస్తున్నా, ఏ పోరా ఏంది నీ బాధ, గిసొంటి మాటలు చెప్పేటోళ్ళని 100 మందిని చూసినా, నేను గట్లాంటోని కాదే నిన్ను లవ్ నేను చేస్తున్నానే, నువ్వు లేక గుండె సోసోగున్నాదే. ఇట్లా అంటే ఒక అబ్బాయి పాడుతుంటారు హే పిల్ల అంటే, తను ఇట్లా కన్వర్జేషన్ మొత్తం సాంగ్ మొత్తం కన్వర్జేషన్. ఇప్పుడు రెడ్డి గారి అమ్మాయిలో జస్ట్ ఫీమేల్ పార్టే కన్వర్జేషన్ ఉంటుంది కదా, ఈ సాంగ్ టోటల్ సాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది. ఒక లైన్ అబ్బాయి పాడితే ఒక లైన్ అమ్మాయి, అంటే ఒక ఫస్ట్ సాంగే అనొచ్చు మనం, ఒక లైన్ అబ్బాయి ఒక లైన్ అమ్మాయి, మొత్తం సాంగ్ కన్వర్జేషన్ ఉంటుంది. ఓకే, చాలా ఇంప్రెసివ్గా ఉంది ట్రాక్ ఇది. సో ట్యూన్ బాగుంది, లిరిక్స్ కూడా చాలా కనెక్టివ్గా ఉంది, క్యాచీగా. సో బాగున్నాయి, చాలా బాగున్నాయి. అండ్ మీరు అనుకునే డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యి థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా కొట్టాలని కోరుకుంటున్నా. అదేదో అన్నారు కదా, నేను గెస్ట్కి వెళ్ళి 1000 ఆఫ్ పీపుల్ నా ముందు ఉండాలని, అవి కూడా అచీవ్ చేయండి. వెరీ సూన్ అయిపోవాలి. అండ్ ఆ ఈవెంట్కి నాకు కూడా ఒక పాస్ ఇస్తే నేను కూడా ఫ్రీ పాసెస్ ఇస్తాను, మీరు ఎవరైనా తీసుకున్నాను. సో లేదు, డ్రీమ్స్ మనం కనడంలో తప్పేం లేదు, అవి అచీవ్ చేసుకోవడం గ్రేట్ కదా, అది అందరికీ జరగదు, ఎగ్జిక్యూట్ చేయడం అందరికీ కష్టం. మీరు చూస్తుంటే ఏవో చేసేసేలా ఉన్నారు. ఐ హోప్ సో. థ్యాంక్ యూ. కీప్ రాకింగ్ అండ్ కీప్ ఎంటర్టైనింగ్ us with your raps and lyrics and your vocals too. Thank you so much. Thanks for coming. So thank you for inviting iDream and Devana. Thank you so much. Like అందరికీ ఎవరైతే ఈ చూస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తాను ఏంటంటే, మ్యూజిక్ నేర్చుకుంటేనే మనం ఒక సింగర్ ఒక ర్యాపర్ అవ్వలేరు.
అవుతామన్న రూల్ లేదు. మ్యూజిక్ నేర్చుకోకుండా కూడా నేను ఎక్కడి వరకు వచ్చాను, మీరు కూడా వస్తారు, నాకన్నా ఎక్కువ ముందర కూడా వెళ్ళొచ్చు. సో అదే చెప్తాను నేను ఇంకా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ ఐ డ్రీమ్ అండ్ దేవన. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన అఫ్రోజ్ అలీ ఎక్స్క్లూజివ్ చిట్ చాట్. సో ఒక మంచి ర్యాపర్, సింగర్. మీరు స్ట్రీమింగ్ యాప్స్ ఉంటాయి, సో అందులో మీరు ఒకసారి చెక్ చేయండి. సావన్, గానా, జియో సావన్, గానా, వింక్, స్పాటిఫై, అందులో అఫ్రోజ్ అలీ అని కొడితే ఆయన ట్రాక్స్ వస్తాయి. సో ఒకసారి వినండి, మేబీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో సిట్టింగ్స్లో బాగుంటుంది, లవ్లో బాగుంటుంది, లవ్ ఫెయిల్యూర్లో బాగుంటుంది. సో ఇలా అన్ని జానర్స్లో బాగుంటాయి, జిమ్ చేసుకోవడానికి బాగుంటాయి. సో ఇలా అన్ని జానర్స్లో మంచి మంచి ట్రాక్స్ ఇస్తున్నాడు ఆయన. సో నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి. సో చూసి ఎంకరేజ్ చేయండి. సో ఫస్ట్ ఎంటర్టైన్ అవ్వండి, తర్వాత ఎంకరేజ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోద్దు. సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల.